మీకు తెలిసిన విషయమేగా ఎవ్రీ డే ఎవ్రీ మొబైల్ మనకి ఎవ్రీ కంపెనీ మనకి ఏదో ఒక ప్రైస్ డ్రాప్ చేస్తూనే ఉంది. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఎవ్రీ ఇయర్ వచ్చిన ఈ సేల్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ సేల్స్ లో కొనదగ్గ మొబైల్స్ టాప్ 5 మొబైల్స్ ఉన్నాయి అన్నమాట. ఇది పార్ట్ 1. చాలా మొబైల్స్ మనకు ఉన్నాయి, కానీ ఈ టాప్ 5 మొబైల్స్ కూడా బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఒకప్పుడు ఇటు ప్రైస్ మనకి 1 lakh ఉన్న ప్రైస్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 80,000, 50,000, 30,000 ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. అలాగే మనకి ప్రతి సెగ్మెంట్లో ఈ మొబైల్స్ వస్తున్నాయి. అవేంటి మీకు క్లారిటీగా మీతో మాట్లాడతాను, స్కిప్ చేయకండి. మీరు దానికన్నా ముందు మీకు ఇవన్నీ లింక్స్ కూడా నేను టెలిగ్రామ్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఎవ్రీ డీల్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ప్లీజ్ రిక్వెస్ట్ ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడే ఫాలో అవ్వండి, నెక్స్ట్ మీ ఇష్టం అనమాట. ఫాలో అయితే కనుక మీకు ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అవుతారనమాట. డీల్స్ వస్తాయి, మీకు చాలా ఆఫర్స్ మనకి టీ-షర్ట్లు కానించి, షర్ట్లు కానీ, స్పెట్స్ కానించి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ ప్రతిదీ కూడా మీకు షేర్ చేస్తూనే ఉన్నాను. ప్రైస్ విపరీతంగా డ్రాప్ అవుతున్నాయి అనమాట. లూట్ డీల్ కొన్ని ఉన్నాయి, మీకు వెంటనే పోస్ట్ చేస్తున్నాను. మీకు వీడియో ద్వారా మీకు చెప్పలేను కాబట్టి నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను, మీరు లూట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ మీకు బార్కోడ్ వచ్చే ఉంటుంది, దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు సాటిస్ఫాక్షన్ అవుతారు ఈ డీల్స్ వస్తే కనుక. ఇప్పుడే ఫాలో అవ్వండి. ఫాలో అవ్వకపోతే టాపిక్కి వెళ్ళిపోతాం. టాపిక్కి వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. ఇది మన ఛానల్లో ఫుల్ డెప్త్ రివ్యూ ఉందన్నమాట. ఒక ఫ్యూ మంత్స్ బ్యాకే చేస్తాను. మళ్ళీ మా ఫ్రెండ్ని అడిగి నేను ఖచ్చితంగా ఈ మొబైల్ గురించి మళ్ళీ చేస్తాను. అయితే ఈ మొబైల్ ఈ మహా అయితే కనుక మొన్న ఆఫర్లో 75,000కి వచ్చిందనమాట. నాకు తెలిసి ఈ మొబైల్ అప్రాక్స్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో 68,000 కానీ 70,000 కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం వస్తే అసలు మిస్ అవ్వద్దు. సో 70,000 రూపాయలకు వస్తే మాత్రం ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి సామ్సంగ్ నుంచి అనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. చాలా మంది ఈ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొనండి, ఇప్పుడే మంచి అవకాశం. మళ్ళీ మీకు ప్రైస్ డ్రాప్ అవ్వదు. డ్రాప్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ బెస్ట్ డీల్ అవుతుంది ఈ మొబైల్ వచ్చేసరికి. అన్ని స్పెక్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్, అసలు మిస్ అవ్వద్దు. మీరు కొనాలనుకుంటే కనుక సామ్సంగ్ నుంచి ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇది కొంచెం లాంగ్ అయిపోయిందన్న టాల్గా ఉంటుంది మొబైల్ వచ్చేసరికి. కొంచెం కాంపాక్ట్లో కావాలి సామ్సంగ్ నుంచి అనుకుంటే కనుక సామ్సంగ్ గెలాక్సీ S24 8 Gen 3 ప్రాసెసర్, ఎగ్జినోస్ ప్రాసెసర్ కాదు, 8 Gen 3 ప్రాసెసర్. ఇది మనకి బ్యానర్ చూపిస్తూనే ఉన్నారు. మనకి 40 బిలోలో కానీ 35,000 బిలోలో కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక చాలా బాగుంటుంది అనమాట. కాంపాక్ట్లో ఒక మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ అసలు మిస్ అవ్వదు. ఇది కూడా మనకి ఫ్లాగ్షిప్ మొబైలే, బట్ బ్యాటరీ బ్యాకప్ మాత్రం మనకి 6 hours 5 hours మాత్రమే వస్తుంది. మిగతా అన్ని కూడా చాలా బాగుంటాయి. ప్రాసెసర్, డిస్ప్లే, కెమెరాస్ అండ్ ఓఎస్. సో ఇది ప్లస్ అనమాట ఈ మొబైల్కి వచ్చేసరికి. అసలు మిస్ అవ్వద్దు. బ్యాటరీ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ మిగతా అన్ని కూడా టాప్ రేంజ్లో ఉంటుంది. కాంపాక్ట్ మొబైల్ S24 బాగుంటుంది సామ్సంగ్ నుంచి. అలాగే సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఈ 2 మొబైల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక నెక్స్ట్ మాట్లాడితే అసలు ఈ మొబైల్ గురించి తిట్టాలంటే ఎవరో లేరు. సో లాంచింగ్ అప్పుడు మనకి లాంచింగ్లో మనకి 80K వచ్చింది, అంటే మనకి నథింగ్ ఫోన్ 3 మనకి 8,000కి వచ్చిందనమాట. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్టిల్ నాకు తెలిసి ఈ మొబైల్ మనకి 35 నుంచి 45 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. ఎందుకంటే నథింగ్ ఫోన్ 2 కూడా మనకి ఇదే సేల్స్లో మనకి ప్రైస్ డ్రాప్ అయింది విపరీతంగా. సో అప్పటి నుంచి ఈ మొబైల్కి గ్రాఫ్ పెరిగింది. దీనిలో మేజర్గా చెప్పాలంటే నథింగ్ ఓఎస్, కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. కొన్ని బగ్స్ ఉన్నాయి, కానీ ఫిక్స్ చేసి అని చెప్పి కొన్ని వెబ్సైట్లు చూపిస్తూనే ఉన్నారు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ కూడా తీసుకొచ్చారనమాట, మీరు ఫిక్స్ చేసామని చెప్పి. సో అప్డేట్స్ అయితే మాత్రం ఎవ్రీ మంత్ మనకు వస్తూనే ఉంటుంది ఏదో ఒక అప్డేట్. సో అప్డేట్ విషయంలో మాత్రం ఈ మొబైల్ వేరే లెవెల్. ఎందుకంటే నేను ఒక 3 మొబైల్స్ వరకు యూజ్ చేశాను, అందుకే చెప్తున్నాను. ఎవ్రీ మంత్ కూడా నాకు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది అనమాట. అప్డేట్ మాత్రం చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ ఒక న్యాచురల్గా ఉంటాయి అండ్ బిల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ మంచి ప్రాసెసరే. సో ఇదే చెప్తున్నాను, ఇదే ప్రాసెసర్ మీకు 35,000 నుంచి 45 ఈ బిల్లులో వస్తే కనుక తీసుకోండి. అంతమించి ఎక్స్ట్రాకి వెళ్ళిపోతే కనుక స్కిప్ చేసేయండి. ఖచ్చితంగా ఈ మొబైల్ ఈ సేల్స్లో డ్రాప్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే అదే కేటగిరీలో మనకి పిక్సెల్ 9 బేసిక్గా మనకి 80K 90K ఉన్న మొబైల్ మనకి ప్రస్తుతానికి ప్రైస్ డ్రాప్ అయింది అనమాట. ఒక 40 కానీ 50 కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక అస్సలు మిస్ అవ్వద్దు. చాలా మంచి మొబైల్ మనకి. నేను పిక్సెల్ 80 యూజ్ చేశాను. సో కెమెరాస్ కానీ, ఓఎస్ కానీ, అప్డేట్స్ కానీ ఎవ్రీ డే మనకి ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. ఇక కెమెరాస్ గురించి మాట్లాడితే మాత్రం అంతమించి ఏం చెప్పలేము. టాప్ 1లో ఉంటుంది పిక్సెల్ 9 వచ్చేసరికి. 9 కాదు, పిక్సెల్ మొబైల్ వచ్చేసరికి ఆప్టిమేట్ చాలా బాగుంటుంది అనమాట. బట్ బ్యాటరీ బ్యాకప్ మాత్రం మీకు 6 hours కానీ 5 hours వస్తుంది, అంతమంది ఎక్స్ట్రా రాదు. ఇక ప్రాసెసర్ హెవీ గేమ్స్కి యూజ్ చేయలేదు, కానీ ఒక నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఓఎస్ కానీ, అప్డేట్స్ కానీ అండ్ డిస్ప్లే క్వాలిటీ ఇవన్నీ బాగానే ఉంటాయి. సో పిక్సెల్ 9 కూడా మీకు ఆఫర్లు వస్తే కనుక తక్కువ ప్రైస్లో ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. ఇక నెక్స్ట్ మనకి అదే కాంపాక్ట్ మొబైల్లో మనకి Xiaomi 15 బేసిక్గా మనకి 60,000 తీసుకొస్తారు. అంత మార్కెట్ ఉంటుందో తెలియదు, కానీ ఇంకా ప్రైస్ డ్రాప్ చేస్తే బాగుండు. నాకు తెలిసి ఈ మొబైల్ మనకి 40 బిలోకి వస్తే కనుక అసలు మిస్ అవ్వద్దు.
కొన్ని ఫీడ్బ్యాక్ చూసుకుంటే కనుక కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ హీటింగ్ ఇష్యూ ఉందని చెప్పి చాలా మంది చెప్తూనే ఉన్నారు. సో అది అప్పటికి తగ్గించుకుంటే కనుక ఈ మొబైల్ కొట్టిందే లేదు. 8 ఎలైట్ ప్రాసెసర్, డిస్ప్లే క్వాలిటీ టాప్ లెవెల్లో ఉంటుంది, కెమెరాస్ టాప్ లెవెల్లో ఉంటే బ్యాటరీ బ్యాకప్ కూడా మనకి 1 డే వస్తుంది, ఒక 7 hours వస్తుంది అనమాట. కెమెరాస్ అన్ని బాగుంటాయి కానీ ఆ హీటింగ్ ఇష్యూ అనేది కొంచెం తగ్గించుంటే కనుక చాలా బాగుండు. సో ఇది మనకి 40 బిల్లో వస్తే కనుక Xiaomi 15 చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక నెక్స్ట్ మనకి iQOO 13 అనమాట. చాలా మంచి మొబైల్, మీకు 55,000 ఉంది ప్రస్తుతానికైతే. 100% మనకి 45 తీసుకొస్తారనమాట. సో ఈ ప్రైస్ మీట్లో మాత్రం కళ్ళు మూసుకుని తీసుకొచ్చిన మొబైల్ ఇదే. చాలా మంచి మొబైల్ మీకు. సో అన్ని కేటగిరీలో టచ్ చేసుకుంటూ వెళ్ళే మొబైల్, మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకున్నా సరే ఈ మొబైల్ని అస్సలు మిస్ అవ్వద్దు, iQOO 13. ఇక నెక్స్ట్ మనకి Oppo 13 ఉంది, 14 ఉంది. 13 తీసుకోవాలా 14 తీసుకోవాలి, చాలా మంది ఇదే డౌట్లో ఉన్నారనమాట. 13కి 14కి ఒక కెమెరా మాత్రమే మార్చారు, ఎక్స్ట్రా 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు తప్ప మిగతా అన్ని కూడా సేమ్ ఒకలాగా ఉంటాయి. మీరు కెమెరా ప్రియారిటీ కాదు అనుకుంటే మాత్రం Reno 13 మనకి 22,000 కానీ 25,000 వస్తే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, 20,000 నుంచి 25,000 లోపు, ఇంకా అంతమించి తీసుకోవద్దు. అదే Reno 14 అయితే మాత్రం 13 నుంచి తీసుకోవచ్చు అనమాట, 32,000 తీసుకొస్తారు, 32,000 రూపాయలకు కానీ ఇంకా ప్రైస్ డ్రాప్ చేయొచ్చు. ఇంకా 13కి 14కి 3,000 2,000 డిఫరెన్స్ ఉందనుకుంటే కనుక Reno 14 తీసుకోండి, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. హెవీగా డిఫరెన్స్ లేదు అనుకుంటే Reno 14 తీసుకోండి తప్ప, కానీ మనకి ఎక్కువ డిఫరెన్స్ ఉందనుకుంటే Reno 13 తీసుకోండి. సో ఇది మనకి ఈ మొబైల్స్లో మనకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ మొబైల్స్ మీరు లూట్లో పెట్టుకోండి. ఈ మొబైల్స్ అన్నీ కూడా మీకు లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను, లేదా ఇక్కడ వ్యూ కార్డ్స్ కనిపిస్తాయి కదా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, చూడండి, కొనండి, లూట్లో పెట్టుకోండి. అండ్ టెలిగ్రామ్ కింద ప్రొవైడ్ చేస్తాను, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఇదే మంచి అవకాశం, మళ్ళీ రావు డీల్స్ వచ్చేసరికి. రిక్వెస్ట్, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ కూడా అండ్ డీల్స్ కూడా. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు ఎవ్రీడే ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది, డోంట్ మిస్, మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఇది. నెక్స్ట్ ముందుకు వస్తాను, అందరూ బాయ్ బాయ్, జై హింద్.